హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక ఇంట్లో తల్లి కూతురు అద్దెకు వచ్చారు. తల్లి పేరు సుజాత, కూతురు పేరు ప్రియాంక. ప్రియాంకకు 21 సంవత్సరాలు ఉంటాయి. సుజాతకు 40 సంవత్సరాలు ఉంటాయి. పక్కింట్లో ఉండే సుధాకర్ అనే 44 సంవత్సరాల అంకులు ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత సుధాకరు సుజాతకు దగ్గరవుతాడు. సుధాకరు చాలాసార్లు కలిసి తిరుగుతారు. సుజాతకు కావలసినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఆమెను అన్ని రకాలుగా వాడుకుంటాడు. ఒకరోజు సుజాత కూతురు ప్రియాంకను చూసి దీనితో ఎలాగైనా సరే అనుభవించాలి అనుకుంటాడు. ఆ రోజు ప్రియాంక బర్త్డే. సుజాత కేక్ కోసం మార్కెట్కు వెళ్తుంది. అప్పుడు సుధాకర్ అంకుల్ ప్రియాంక తల్లి ఇంట్లో లేని సమయంలో సుధాకర్ వెళ్ళి ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చి ఆ పని చేస్తాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. సుధాకర్ హాల్లో కూర్చున్నాడు. ప్రియాంక అన్ని సర్దుకొని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సుజాత నిలబడి ఉంది. సుధాకర్కి గుండెల్లో భయం మొదలైంది. ఎందుకంటే జరిగిన విషయం ప్రియాంక సుజాతకి చెప్పేస్తుందా అని భయపడ్డాడు. అంకుల్ ఎప్పుడు వచ్చారు అని సుజాత ప్రియాంకను అడిగింది. ప్రియాంక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు సుజాత ఎప్పుడు వచ్చారండి అని అడిగింది. నేను వచ్చి చాలాసేపు అయింది అన్నాడు. సరే కూర్చోండి అని చెప్పి సుజాత లోపలికి వెళ్ళి ప్రియాంక నువ్వు త్వరగా రెడీ అవు, కేక్ కట్ చేద్దువు గాని అని అన్నది. ప్రియాంక సైలెంట్గా తల ఊపి లోపలికి వెళ్ళి మళ్ళీ అందంగా రెడీ అయింది. ప్రియాంక కేక్ కట్ చేసి ఒక ముక్క తల్లి నోట్లో పెట్టింది. అప్పుడు సుజాత అంకుల్కి కూడా పెట్టమ్మా అన్నది. ప్రియాంక కేక్ ముక్క తీసుకొని సుధాకర్ వంక ఎర్రగా కళ్ళు పెట్టి కోపంగా చూస్తూ వీడు నాకు పెట్టాడు కదా, వీడికి కూడా పెట్టాలా అని కళ్ళలోకి చూస్తూ నోట్లో కుక్కింది. సుధాకర్ కూడా చిన్న ముక్క తీసి ప్రియాంక నోట్లో పెట్టి ఆ క్రీమ్ని ప్రియాంక పేదాలకు రాశాడు. ప్రియాంక సుధాకర్ వంక గూరుగా చూసింది. 2 రోజులు గడిచాయి. సుజాత దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ప్రియాంక ఏమి చెప్పలేదేమో అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే ఫోన్ తీసుకొని ప్రియాంకకి కాల్ చేశాడు. ప్రియాంక కాల్ లిఫ్ట్ చేసి అలో అన్నది. నేను మాట్లాడుతున్నాను అన్నాడు. ఏంటి చెప్పు అని కోపంగా అన్నది. ఆ రోజు జరిగిన దానికి సారీ అన్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ ఎందుకు అన్నది. సుధాకరు ప్రియాంకను బతిమాలి తనని కూల్ చేశాడు. ప్రియాంకని బాగా పొగిడి తనని తన మాయ మాటలతో మళ్ళీ లైన్లో పెట్టాడు. ప్రియాంక సుధాకర్తో బాగా మాట్లాడింది. తనకి నచ్చినవి సుధాకర్ ప్రతిదీ కొనిపెట్టేవాడు. అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా ఇచ్చేవాడు. సుధాకర్ చేసే పనులకి ప్రియాంక పూర్తిగా పడిపోయింది. ఒకరోజు మాటల సందర్భంలో సుధాకరు కలుద్దామా అన్నాడు. ప్రియాంకకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. సరే అన్నది. ఒకరోజు గెస్ట్ హౌస్లో ప్లాన్ చేశారు. సుధాకరు ప్రియాంకని గట్టిగా దంచేశాడు. అలా అవకాశం దొరికిన ప్రతిసారి దుల్ల కొట్టేసేవాడు. ప్రియాంక అందిన కాడికి డబ్బులు దోచుకునేది. ఒకరోజు పనిచేస్తున్నప్పుడు ప్రియాంక సుధాకర్తో ఎందుకు నేనంటే అంత పిచ్చి మీకు అని అన్నది. ఆ మాటకి సుధాకర్ మీ మమ్మీ కంటే నువ్వే మంచి సంతోషాన్ని ఇస్తున్నావు అన్నాడు. అవునా, ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుంది అని అన్నది. ఆ మాటకి సుధాకర్ మీ మమ్మీకి కూడా ఇది అంటే చాలా ఇష్టం అన్నాడు. అంటే తను కూడా ఇక్కడికి వచ్చిందా అని అన్నది. అప్పుడప్పుడు వస్తుంది అన్నాడు. అవునా అంటూ ప్రియాంక ఆశ్చర్యపోయింది. మళ్ళీ వెంటనే ఒకవేళ మన విషయం మా అమ్మకు తెలిస్తే నేనే చెప్పి ఉంటే ఏమయ్యేది అని ప్రశ్న వేసింది. నువ్వు చెప్పవని నాకు తెలుసు బంగారం అన్నాడు. అవునా అంటూ కొంటెగా నవ్వుతూ అన్నది ప్రియాంక. అలా అంటుంటే ఇంకా గట్టిగా ఊపేశాడు. ఇలా ఉండగా కొన్ని రోజులకు ప్రియాంక బిహేవియర్ మీద సుజాతకి అనుమానం కలిగింది. అమ్మాయి మీద నిఘా పెట్టింది. ఒకరోజు ఇద్దరు పోట్లాటలో ఉండగా అడ్డంగా బుక్ అయ్యారు. సుజాత సుధాకర్ని బాగా తిట్టింది. అలాగే ప్రియాంకని బాగా కొట్టింది. సుధాకర్ని ఏరా నాతో ఉంటూ నా కూతురుతో కూడానా, నీకు మనసు ఎలా ఒప్పింది, నువ్వు మనిషివేనా, నిన్ను నేను నా మనసుతో నమ్మా, నువ్వు నా పేగు మీద కొట్టావు అని ఏడుస్తూ ఇంకెప్పుడు కలవకూడదు అని నిర్ణయించుకుంది. నేను తప్పు చేశాను కాబట్టి నా కూతురు కూడా ఇలా తయారైంది. నేను ఎదిగిన పిల్ల ఇంట్లో ఉండగా తొందరపడ్డాను, అందుకే దాని జీవితం కూడా పాడైపోయింది అని మనసులో అనుకుని చాలా బాధపడింది. ఇక ఇక్కడే ఉంటే లాభం లేదని ఇల్లు కాల్చేసి తన కూతుర్ని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయింది. మీకు ఈ స్టోరీ నచ్చితే వీడియోకి లైక్ చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.